నమస్తే, జై శ్రీరామ్, భరత్ మాతాకి జై, వందే మాతరం. నేను మీ విలాసాగరం రమేష్. ఈరోజు 7th May 2026 గురువారం రాత్రి ఈరోజు వీడియో చేస్తున్నాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు రాయలసీమలో ఏదైనా పొలిటికల్ పార్టీలకు సంబంధించిన ఇళ్ళ మీద పోయి దాడులు చేసుడు, ఒకళ్ళు గెలవంగానే ఓడిపోయిన వాళ్ళ ఆస్తులు ధ్వంసం చేసుడు, ఇట్లాంటివి చూసినాం. తర్వాత ఆంధ్ర తెలంగాణ విడిపోయినాక అప్పుడు ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ఉన్నప్పుడు కొంతమంది లీడర్ల ఇళ్ళకు పోయి ఇల్లులకు అగిపెట్టుడు, బండ్లు డ్యామేజ్ చేసుడు, ఇట్లాంటివి చూసినాం. తర్వాత మళ్ళా ఇప్పుడు తెలంగాణలో చూస్తున్నాం. ఈరోజు మా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కరీంనగర్ టౌన్లో ఒక పార్టీ ఆఫీస్ మీద కొంతమంది కార్యకర్తలు పోయి దాడి చేసి అక్కడున్న ఒక ఫార్చునర్ కార్ను ధ్వంసం చేసి, అట్లనే కొన్ని పూల చెట్లు, ఇంకా కొన్ని ఇంట్లో ఆఫీస్కి సంబంధించిన కొంచెం డోర్లు కానీ కిటికీలు కానీ ఫర్నిచర్ కానీ డ్యామేజ్ చేసి. కానీ నేనేమనుకుంటున్నా అంటే, మనం ఇప్పుడు ఏదైనా ప్రెస్ మీట్ పెట్టినప్పుడు అవతల వాళ్ళు మన గురించి ఏదైనా మాట్లాడే ప్రతి సవాలు ఇవన్నీ నడుస్తాయి. అసెంబ్లీలో కదా మీరు ఎట్లయితే మాట్లాడతారో అట్లనే ప్రజలలో ఉన్నప్పుడు కూడా ప్రెస్ మీట్ పెట్టినప్పుడు మాట్లాడుకోరు, తప్పులేదు. కానీ ఒక హోదాలో ఉన్న వ్యక్తులు వాళ్ళ దగ్గర కింద కార్యకర్తలకు కొంచెం భయం చెప్పాలి. మనం పోయి అట్లా దాడి చేయొద్దు, దానివల్ల మనం ప్రజలకు ఏం మెసేజ్ ఇచ్చినట్టు ఉంటుందని మనం వాళ్ళని ఆపే ప్రయత్నం చేయాలి. నేను వీడియో చూసిన కొంతమంది అది బుల్లెట్ ప్రూఫ్ ఫార్చునర్ ఉన్నట్టు, సైడ్ అద్దాలు వలగకపోతే కూడా వెనక గ్లాసులు, ఫ్రంట్ గ్లాసు, హెడ్ లైట్లు, సైడ్ మిర్రర్, ఆ బండి మొత్తుకుంటుంది కుయ్యమని. వీళ్ళు విచక్షణ రహితంగా వాళ్ళ దగ్గర ఉన్న కర్రలతోటి బండి మీద దాడి చేస్తారు. మీకు నిజంగా అంటే ఏ పార్టీ అన్నా కానీ పార్టీలతో సంబంధం లేదు, మనుషులు అనే విషయం మర్చిపోయారు మీరు. ఫస్ట్ ఒక పార్టీ ఆఫీస్ మీద పోయి మనం దాడి చేసినంత మాత్రాన మనకేమన్నా ప్లేస్ అవుతుంది అనుకున్నారా మీరు? ఇప్పుడు దానివల్ల మన లీడర్కి ఏమైనా మంచి జరుగుద్దా? మనం ఇంకా ఇప్పుడు ఇందాక ఒక అన్నయ్య సోషల్ మీడియాలో ఆయనకు యూట్యూబ్ ఛానల్ ఉన్నట్టుంది, దాంట్లో పచ్చిగా మాట్లాడుతుండే మన లీడర్ గురించి. ఇసొంటి వాళ్ళకు మనం అవకాశం ఇచ్చిన వాళ్ళం అయితే సరే. మీరు అవతల ఒక పార్టీకి సంబంధించిన అధినేతను మనం ఏమన్నా మాట్లాడినాము, అవతలలో కూడా వాళ్ళకి సంబంధించిన 4 ప్రెస్ మీట్లు పెట్టి మనకు కౌంటర్ ఇస్తారు, మనం కూడా మళ్ళీ దానికి కౌంటర్ ఇవ్వాలి, గంతే. కానీ భౌతిక దాడులకు దిగడం వల్ల ఏ లీడర్ చెప్పాడు? నిజంగా చెప్తున్నాను, ఏ లీడర్ కూడా కార్యకర్తలకు మీరు పోయి వాళ్ళ ఆఫీస్ మీద అటాక్ చేయరి, వాళ్ళు ఉన్న కార్లన్నీ ఖరాబ్ చేయరి, అక్కడ ఉన్న ఫర్నిచర్ అంతా ధ్వంసం చేయరి అని ఎవ్వరు చెప్పరు. కానీ మనం అతి ఉత్సాహం, మన దగ్గర మనలతో వచ్చిన బాధనికి అతి ఉత్సాహం వల్ల మన లీడర్కు చెడ్డ పేరు తేవడానికి ఫస్ట్ ఉంటుంది. నిజంగా ఇప్పుడు మన ఊరును డెవలప్ చేయడానికి ఇట్లా ముంగటికి వస్తాం. ఓలమన్న ఊరును డెవలప్ చేద్దాం రారి అంటే ఒకడు కూడా కట్ట తీసుకొని రాడు. దొంగలు పడుతున్నారు అంటే రాత్రి గస్తీ తిరుగుదామంటే నాకు నిద్ర వస్తుంది పోయి పండుకుంటాం. కానీ మన లీడర్ను ఇంకొక పార్టీకి సంబంధించిన ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ ఏమన్నా అనగానే మనకు ఎక్కలేని ఆవేశం వస్తుంది. ఈ ఆవేశం అంతా ప్రజలకు ఉపయోగపడే పని మీద చూపెడితే మన జిల్లా బాగుపడుతుంది, ఆ పల్లెటూర్లు బాగుపడతాయి, ఆ జిల్లా హెడ్ క్వార్టర్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అవన్నీ బయటపడతాయి. ఒక డిఎస్పీ హోదా సార్ వచ్చి కర్ర బట్టి కొట్టే వ్యక్తిని పట్టుకొని అద్దండి అని బతలాడుతుంది. అయినా మనం ఆగుతలేదు. దానివల్ల ఏమైతే సార్, కార్కి ఇన్సూరెన్స్ వస్తుంది, ఇల్లు కంటే ఇన్సూరెన్స్ ఉండదు అనుకోరు, కార్కి అయితే ఇన్సూరెన్స్ వస్తుంది కదా. అంటే తిరిగి యాక్షన్, మనం ఒక యాక్షన్ చేసినాం. ఇప్పుడు నేను ఈ స్కేల్ బట్టి దీన్ని కొట్టిన, ఇది మళ్ళీ నన్ను తిరిగి కొట్టదు. ఆ విషయం నాకు తెలుసు కాబట్టి నేను దీన్ని కొట్టిన. మీరు కూడా అంతే. అవతలలో ఏం ప్రెస్ మీట్లో ఏం మాట్లాడిరు అవన్నీ అవసరం లేదు. నిజంగా చెప్తున్నా, మీరు చేసిన చర్య వల్ల మీ లీడర్కు మైనస్ తప్ప ప్లస్ కాదు. ఒకవేళ మీ లీడర్ను అవతలోడు అపోజిట్ పార్టీ అనరాని మాటలు అంటే వాళ్ళ ఇంటి ముంగట పోయి కూర్చోడు, కాముగా కూర్చోరు, మౌనంగా ధర్నా వేయరు.
అన్ని ఛానళ్ళు వచ్చాడ లైవ్ పెడతాయి. అవతలోడు భరించలేక బయటకు వచ్చి సారీ చెప్పి సపడక విక్తాడు. అది చాలు. ఇళ్ళ ఆఫీసులలో వయసు వచ్చి ధ్వంసం చేస్తే దానివల్ల ఏం మనం సాధించినట్టు చెప్పు. అదంతా ప్రభుత్వ ఆస్తి కాదు. సరే, కార్ అంటే పర్సనల్ కావచ్చు, పార్టీ ఆఫీస్ ప్రభుత్వ ధనమే కదా సార్, ఏ పార్టీదైనా కానీ. అదేమన్నా వాళ్ళ సొంతమా? మనందరిదే కదా. మనందరి పైసలు, మనందరి కష్టార్జితం, మనం కట్టిన ట్యాక్సుల వల్లనే వాళ్ళ ఆఫీసు కట్టింది. మీరు పోయి దాన్ని తుక్కు చేసి ధ్వంసం చేసి నినాదాలు చేసుకుంటా దిష్టి బొమ్మ దహనం చేయరి చౌరస్తా కాడికి, గీతా భవన్ చౌరస్తా కాడికి శవయాత్ర తీసి ఆడ మొత్తం 1000 మందితోటి ఆయనతో దిష్టి బొమ్మ దహనం చేసి నినాదాలు చేసి అప్పుడే పోతే అయిపో. ఇంకోసారి మాట్లాడితే ఖబర్దార్ ఇట్లాంటివి ఉంటాయి కదా సార్. అసొంటి డైలాగులు కొడితే అయిపోతుండే. ఇళ్ళల్లో ఆఫీసులలో వయసు వచ్చి ధ్వంసం చేసి అంత ఏమచ్చి కలిపోయిందంట కదా. ఈ డ్రగ్స్ నీకు అలవాటు ఉందనే డైలాగు ఎప్పటి నుంచో నేనైతే 5-6 ఏళ్ళ నుంచి వింటున్నాను. అవతల వాళ్ళు అంబర్ గురించి మాట్లాడేది కూడా 5-6 ఏళ్ళ నుంచి వింటున్నాను. ఇవాళ కొత్తగా కొట్టిన డైలాగులు అయితే కావాలి. కానీ మనోళ్ళు ఇప్పుడు ఎందుకు ఇంత ఆవేశపడ్డారు, ఇంతగానం ఎందుకు వేసిరో నాకు అర్థం కాదు. నాకు తెలిసి ఈ నెలలనే మన ప్రధానమంత్రి గారిది హైదరాబాద్లో ప్రోగ్రాం ఉంది. ఈ చర్య వల్ల మన ప్రధానమంత్రి గారికి ఏమైనా ప్లస్ అవుతా? కామన్ మ్యాన్గా అడుగుతున్నా. అంటే మీరు అయ్యో ఇది పార్టీకి అపోజిషన్ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు, వాళ్ళు తప్పు చేస్తే కూడా ఇదే వీడియో ఇట్లనే చేస్తాం. మీరు పోయి జెండాలు పట్టుకొని కట్టెలు పట్టుకొని పోయి ఒక ఫార్చునర్ కార్ ఖరాబ్ చేసినంత మాత్రాన మీకేమన్నా మీ సార్కి కానీ మీకు కానీ ఏమైనా లాభం జరిగిందా? రేపు నరేంద్ర మోడీ గారు హైదరాబాద్కి వస్తారు. దానికి మీరు చేసిన ఈ చర్య వల్ల అపోజిషన్ వాళ్ళు రేపు అక్కడికి వచ్చేమన్నా న్యూసెన్స్ చేస్తే అప్పుడు మీ వాల్యూ ఏమైనా ఉంటుందా? ఈ విషయం అక్కడి దాకా పోతే మన సార్కు మంచిదా? ఇవన్నీ ఆలోచించుకోవాలి కదా భయ్య. అంత పెద్ద ఆఫీసర్ వచ్చి మిమ్మల్ని బతిలాడుతుండు, అయ్యా మీ సార్ హైదరాబాద్ నాయన కూడా అద్దాలు గిద్దాలు వలగొట్టురు పోయం పారా బాబు అంటే కూడా ఆఫీసర్ నూకు పారేసిపోయి కారు మీద ప్రతాపం చూపెట్టారు. అది తిరిగి కొట్టదు కదా. సరే, మరి ఇంతమంది కలిసిపోయారు కదా, ఏదన్నా ఒక లీడర్ ఎవరైతే మన ప్రెస్ మీట్ పెట్టి ఖరాబ్ మాటలు మాట్లాడారో మీ అందరికీ లోళ్ళని ఒక్కళ్ళు పోయి సింగిల్గా ఆయన టచ్ చేసేంత దమ్ము మీకుందా? లేదు. మన ప్రతాపం ఏడవి పెడతాం? మూగ జీవాల మీద, తిరిగి కొట్టలేని దాని మీద, ఒగిసొంటి దాని మీద పెడతాం. సమస్యలు వచ్చినప్పుడు ప్రతిపక్షంలో ఉన్నోళ్ళు ప్రభుత్వాన్ని తిడతారు, కామన్. అది ప్రభుత్వం కౌంటర్ ఇస్తుంది. మీరు కూడా మీ సార్ని అన్నప్పుడు సార్ కూడా కౌంటర్ ఇచ్చిండు, అది అయిపోయింది ఆడికి. కానీ మళ్ళీ అవతలలో ఏదైనా ప్రెస్ మీట్ పెడతారని మనకు ఆల్రెడీ తెలిసే ఉండాలి కదా. ప్రెస్ మీట్ పెట్టినప్పుడు మళ్ళీ మనం రిటర్న్ ప్రెస్ మీటే పెట్టాలి. వాళ్ళు మనం దాడి చేయడానికి వచ్చినప్పుడు మనం తిరిగి దాడి చేసినామంటే ఓకే, నో ప్రాబ్లం. కానీ అది మనం అక్కడ అది చేయలే కదా. దీనివల్ల నాకు తెలిసి అయితే మీకు మైనస్ అయిందని అనుకుంటున్నా ఈ చర్య వల్ల. నేను ఆంధ్రప్రదేశ్లో చాలా రోజుల క్రితం ఒక టీడీపీ లీడర్ ఇంట్లోకి చొచ్చి కొంతమంది ఇల్లు మొత్తం వాళ్ళ భార్య పిల్లలు కూడా ఉన్నారు, ఇల్లు మొత్తం తుక్కు చేసి సర్వనాశనం చేసి బండ్లు కాలబెట్టి అంతా గవర్నమెంట్ వేరేది ఉండే పట్టాభి కావచ్చు సార్ పేరు వాళ్ళ ఇల్లు. అది ఇప్పుడు మళ్ళీ మన తెలంగాణలో మొదలైంది అనిపిస్తుంది. ప్రభుత్వం వాళ్ళు ఉంటాను సార్, అసొంటి చేసుడు మాత్రం కరెక్ట్ కాదు. అది ఏ పార్టీ అయితే బీజేపీ అయితేంది, టీఆర్ఎస్ అయితేంది, కాంగ్రెస్ అయితేంది, ఇంకేదైతే తప్పును తప్పని చెప్పే ధైర్యం కూడా ఉండాలి. ఎందుకో నాకు ఈరోజు కరీంనగర్లో జరిగిన దాంట్లో మనోళ్ళు బాగా కొద్దిగా ఎక్కువ చేసారు అనిపించింది, అందుకే వీడియో చేసి. దానివల్ల మనకు మంచి పేరు కంటే చెడ్డ పేరు ఎక్కువ వస్తుంది. మన లీడర్ ఏమైనా తప్పు మాట్లాడితే సారీ సార్, ఇది వాస్తవం, అందుకే వీడియో చేసి. ఓకే సార్, నమస్తే, జై శ్రీరామ్.